హాయ్ అందరికీ, వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు నేను మీకోసం కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించేస్తున్నాను. చూసి ట్రై చేసేయండి. మరి అయినా బంగాళదుంప ఫ్రై అంటే ఇష్టం లేనంటూ వాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రతి ఒక్కరికి ఇష్టమే. దీనికి కాంబినేషన్గా ఏమంటారా? పప్పుచారు అంటానండి. పప్పుచారుతో ఈ బంగాళదుంప ఫ్రై చేసుకుని తింటే ఎంత బాగుంటుందండి. నేను చెప్పడం కన్నా మీరు చేసుకుని చూడండి, అప్పుడు మీరే అంటారు నిజంగా చాలా బాగుందని. ముందుగా 1/2 కేజీ బంగాళదుంపలు అండి ఇవి. ఈ 1/2 కేజీ బంగాళదుంపల్ని శుభ్రంగా తొక్క తీసుకుని కడుక్కొని మంచినీటిలో ఈ విధంగా కట్ చేసుకుని నేను ఇలా వేసుకున్నాను. మీకు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించుకుని ముగుడు పెట్టుకున్నాక దాంట్లో ఒక 5-6 స్పూన్లు నూనె వేసుకోవాలి. వేసుకున్నాక 2 స్పూన్లు మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 7-8 మెంతులు, 2 ఎండుమిరపకాయలు, 2 కరివేపాకు రెమ్మలు వేసుకున్నాక కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లోనే 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టొద్దు. మూత పెట్టడం వల్ల ముద్ద అయిపోతుంది, బంగాళదుంప ముద్దగా అయిపోతుంది. దీంట్లోనే చూడండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయింది కదా. దీంట్లోనే 2 స్పూన్లు కారం వేసుకుందాం. కారం వేసుకున్నాక గరిటె పెట్టకుండా ఈ విధంగానే కలుపుకోండి. ఎందుకంటే ముద్ద అవ్వకుండా ఉంటుందన్నమాట, మనకి డ్రైగా విడివిడిగా వస్తుంది. అందుకోసం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. వేసుకున్నాక ఇలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మనం బాగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ని వేసుకోవాలి కారం. చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా. ఈ విధంగా అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి మన కరకరలాడే బంగాళదుంప ఫ్రై రెడీ.